రమణ దీక్షితులు గారికి మళ్ళీ అవకాశం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇచ్చారు. ముందు ఆగమ సలహాదారు, ఆ తర్వాత ఆయన్ని ప్రధాన అర్చకుడిగా నియామకం. అయితే ఆ నియమించినటువంటి సందర్భంలో గతంలో హక్కుల్లాగానే వస్తుంది అనుకుంటే ఈలోపు అంతకుముందు నియమితులైనటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ వెళ్ళిన తర్వాత ఈయనకి వాళ్ళనే కొనసాగించమని చెప్పడం అన్నటువంటిది కీలకమైంది. వాస్తవంగా అది అందరికీ ఇప్పుడు నలుగురు ఉన్నారు కాబట్టి మిగతా ఈయనకి కూడా కలిపేసేసి 5 రోజులు, రోజుకి వారానికి ఒక రోజు చొప్పున ఒక్కొక్కరు చూడాలి అనినో, లేకపోతే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చూడాలని చెప్తేనో సరిపోయేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఈవో వచ్చేటప్పటికి రమణ దీక్షితులకి పడకపోవడంతో ధర్మారెడ్డి గారికి, రమణ దీక్షితులు గారికి ఈయన్ని తొక్కాలన్న ఉద్దేశంతో ఆ పిటిషన్ ఆయనే వేయించారు అన్నటువంటిది రమణ దీక్షితులు గారికి ఉన్న కోపం. అట్లాంటి సందర్భంలో ఆగ్రహంతో ఆయన మాట్లాడే మాటల్ని ఎవరో హిడెన్ క్యామ్తో రికార్డ్ చేశారు, అది వైరల్ చేశారు. అయితే అది డీప్ ఫేక్, నాకు సంబంధం లేదని రమణ దీక్షితులు గారు అన్నారు. కానీ అది రమణ దీక్షితులు గారు ఇలా మాట్లాడారు కాబట్టి అంటూ ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం అన్నటువంటిది ఎవరు చేశారు? స్వయంగా వైవి సుబ్బారెడ్డి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనమావే చేసుకొచ్చారు. ఇప్పుడు దాని మీద విచారణ కొనసాగుతుంది. ఆ విచారణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఘట్టం, తన మీద తిరుపతి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయిస్తే వ్యాజ్యం మీద విచారణ జరిపిన హైకోర్టు సిఆర్పీసీ సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి రమణ దీక్షితులను విచారించవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా అభ్యంతరకర అసంబద్ధ వ్యాఖ్యలు చేసినందుకు రమణ దీక్షితుల మీద అందిన ఫిర్యాదు మేరకు తిరుపతి 1 టౌన్ పోలీసులు ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో దాఖలు చేస్తే నోటీస్ ఇచ్చి విచారించమని చెప్పింది. అంతే తప్పించి అరెస్టు చేసేటటువంటి అవకాశం లేకుండా ఆదేశాలు ఇచ్చినట్టయింది.